పుల్టల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొమురివెల్లి మండలం గురువన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటిపై నిన్న 9 మంది గ్రామస్తులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా పోలీసులను అడ్డుకుని రోడ్డుపై ధర్నా చేశారు గ్రామస్తులు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులకు సర్ది చెప్పి ఏసీపీ సతీష్ నిందితులను అరెస్టు చేయకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి కొత్త వారు ఎవరూ రాకుండా శివారుల్లో పహారా కాస్తున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లా కొమురివెల్లి మండలం గురువర్ణపేటలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటిపై నిన్న 9 మంది గ్రామస్తులు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. నాగరాజు నిన్న గురువన్నపేటలో ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి సంబంధించిన 9 మందిపై కేసు నమోదైంది. వీళ్ళను అరెస్ట్ చేసే సమయంలో గ్రామస్తులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మేము మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న కోపదృష్టిపై వారిని కొంత ధ్వంసం చేసి అదే విధంగా కారు జేసీబీ ఇతర వాహనాలు ధ్వంసం చేసిన విషయంలో మాత్రము సిద్దిపేట సంబంధించిన సిపి ఆధ్వర్యంలో మొత్తం 9 మంది కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రం ఉదయం 10 గంటల సమయంలో అక్కడికి వెళ్ళిన పోలీసులకు ఉస్నాబాద్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్న సమయంలో మాత్రము ఆ గ్రామస్తులంతా ఒకే చోటగా నిలబడి ఎట్లా అరెస్ట్ చేస్తారు, మేము బాధితుల పక్షాన్ని నిలబడని చెప్పి సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చాము, మేము ఏదైనా ఉంటే చర్చిస్తాం, మాట్లాడతాం, మీతో వచ్చి కలుస్తామని చెప్తే మీరు బలవంతంగా మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పోలీసులపై తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా సరే మీరు ఎవరైతే నా కేసులు నమోదైనా వీరంతా తర్వాత రండి అని చెప్పి అక్కడ వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ గురువన్నపేట పరిసర ప్రాంతాలకు కూడా పోలీసులు ఎవరిని కూడా రాణించే పరిస్థితి లేదు. అక్కడ ఏదో ఇష్యూ జరిగే అవకాశాలనే, ఘర్షణ జరిగే అవకాశాలనే కనుక శాంతియుతంగా ఉండాలని చెప్పి శాంతి భద్రతకు విఘాతం కలిగించి ఎవరిని ఎట్టి పరిస్థితులు కూడా విపక్షించే లేదని చెప్పి కూడా ఆ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికైతే మాత్రం గురువన్నపేటలో నిన్న ఈ రోజు 2 చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితి దారితీసింది కనుక ఆ పోలీసులు కూడా అత్యంత చౌకశక్తంగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు నాగరాజ్. దీంతో అక్కడ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులు మాత్రం నిన్నే అరెస్ట్ చేసినట్లుగా ఆ పోలీసు వర్గాలు చెప్పడం జరిగినాయి. దీంతో పాటు ఈ రోజు 9 మందిపై ఎవరైతే కేసు నమోదైందో వాళ్ళని అరెస్ట్ చేసే సమయం మాత్రం కొంత ఘర్షణ వాతావరణం చెలరేగింది గ్రామస్తులకు పోలీసులకు మధ్య. వీటిని కూడా ఆ పరిలో తీసుకొని మాత్రము అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా చర్యలు మాత్రం కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి నాగరాజ్. దుర్గారెడ్డి, మరి పోలీసుల చర్యల పట్ల స్థానికులు ఏమంటున్నారు? వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది? మరి అంటే స్థానికులు ఏం చెప్తున్నారంటే నిన్నే ఇక్కడ జరిగిన నిందితులను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. తీసుకున్నాం, అరెస్ట్ చేసి కోర్టుకు ప్రవేశపెట్టామని చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా విచారించారా, తల్లిదండ్రులు ఎక్కడున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ లేరు కనుక అసలు మేము వాళ్ళతో కూర్చుని మాట్లాడతాం, చర్చిస్తామనే విషయాలు కూడా కొంత ఆ పోలీసులతో వాళ్ళు మాట్లాడిన విషయాలు మనకు తెలుస్తున్నాయి. దీంతో పాటు 9 మంది అంటే చాలా మంది గ్రామానికి సంబంధించిన వేలాది మంది అక్కడికి వెళ్లారు. 9 మంది మీద కేసు ఎందుకు నమోదు చేశారు, మిగతా వాళ్ళ మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు, మేము ధ్వంసం చేసింది ఏముంది, ఒకసారి అక్కడ ఇంటికి వెళ్ళాము కనుక మిగతా వాళ్ళని ఇక్కడ మిగతా వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు, వాళ్ళపైన కూడా ఆ గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదం చేసుకునే విషయమే తెలుస్తుంది. దీంతో ఆ మిగతా వాళ్ళంటే ఎక్కడైతే వీళ్ళు నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారు మెయిన్ ఇంపార్టెంట్ అనే వాళ్ళ మీద మాత్రమే కేసు నమోదైంది, మిగతా వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు. మిగతా వాళ్ళ మీద కేసు నమోదు అంటే వాళ్ళు ఎక్కడన్నా ధ్వంసం చేసినట్టు ఉంటే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. పోలీసు వర్షన్ తో పాటు గ్రామస్తులు కూడా ఏకీభవిస్తున్నారు. నిన్న ధ్వంసం కోపదృష్టి వెళ్ళినాం చెప్ప ఆ సమయంలో ఘర్షణ జరిగింది వాస్తవమే, కానీ 9 మందే కాదు చాలా మంది గ్రామస్తులు అందరం పాల్గొన్నాం, అందరం ఐక్యతతో ఉంటాము, చేస్తే గ్రామానికి సంబంధించి అందరి మీద కేసు నమోదు చేయండి తప్ప 9 మందిని అరెస్ట్ చేస్తామంటే ఊకుండే పరిస్థితి లేదని చెప్పి పోలీసులు వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు కూడా సమయం పాటించడం అంటే 9 మందిని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళంతా అక్కడ ఘర్షణ వాతావరణం తెలియని అవకాశాలను కనుక వారిని కూడా మీరు శాంతియుతంగా మీరు సమయం ఈ రోజా రేపా మీరే పోలీసులకు వచ్చి మీరు ఎవరెవరైతే ఉన్నారు, ఎవరెవరైతే ఏం పాల్గొన్నారో అనే విషయాలు కూడా అక్కడి నుంచి మాకు అందించాలని చెప్పి కూడా అక్కడ నుంచి వెనుదిరిగిన విషయం అయితే మనకు తెలుస్తుంది నాగరాజు. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.